కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం దృష్టి. ఇవాల్టి కేబినెట్ భేటీలో చర్చ. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ కి బీఆర్ఎస్ నేతలు. కొండపోచమ్మ వరకు పర్యటన. వాస్తవాలు వివరిస్తామంటున్న నాయకులు. చలో ఢిల్లీకి బీజేపీ బీఆర్ఎస్ నేతలు తరలిరండి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుందాం. రిజర్వేషన్లని అడ్డుకోవద్దన్న పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాటం. ఇవాల్టి నుంచి నిరసనలు. ఢిల్లీకి మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్. తెలంగాణకు నష్టం చేసే ఏ ప్రాజెక్టుకి మేం ఒప్పుకోం. పనకచర్లపైన ఇదే వైఖరన్న రామచంద్రరావు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందంటూ కామెంట్. ఫర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు పూర్తి. 3 నెలల సమాచార సేకరణ. సాయంత్రానికి ఆరోగ్య శాఖకి రిపోర్ట్. వాళ్ళ పోలీస్ విచారణకి అనిల్. ఎమ్మెల్యే ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యల కేసు. నెల్లూరుకి రూరల్ డీఎస్పీ ఆఫీసులో ఎంక్వైరీ. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. పులివెందులలో నామినేషన్ల విడ్రా. ఇవాళ్లతో ముగుస్తున్న గడువు. హీట్ పుట్టిస్తున్న జడ్పీటీసీ ఎన్నిక. వేమూరు వైసీపీ ఇన్ఛార్జ్ దీక్ష. కనగాల డ్రైన్లో గుర్రపు డెక్క తొలగించాలని డిమాండ్. అప్పటిదాకా పోరాటం ఆగదన్న అశోక్ బాబు. చేవెళ్ల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం. 6 ఐటీ ఉద్యోగుల అరెస్ట్. హిమాచల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తింపు. హైదరాబాద్ కొత్తపేటలో డ్రగ్స్ విక్రయం. నిందితుడు సందీప్ అరెస్ట్. ఎండిఎంఏ 1/2 కిలో గంజాయి సీజ్. కోనసీమ జిల్లాలో ఇసుక దందా. ముమ్మిడివరం మండలంలో అక్రమ రవాణా. రాత్రిపూట తిరగబడుతోన్న ట్రాక్టర్లు. డీసీఎం వాహనంలో మంటలు. దూకి పారిపోయిన డ్రైవర్. సిద్దిపేట జిల్లా అలీరాజ్పేట దగ్గర ఘటన. శ్రీశైలంలో భక్తుల రద్దీ. దర్శనానికి 3 గంటల సమయం. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలో నిలుపుదల. రేపటి నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు. ఇవాళ అంకురార్పణతో శ్రీకారం. ఈ నెల 7 వరకు పలు ఆర్జిత సేవలు రద్దు. నాగార్జున సాగర్ గేట్లు బంద్. నెమ్మదించిన కృష్ణమ్మ పరవళ్లు. కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. విజయానికి 35 పరుగుల దూరంలో ఇంగ్లాండ్. 4 వికెట్ల దూరంలో భారత్. రసవత్తరంగా ఆఖరి టెస్ట్.